శ్రీ శివాయ గురువే నమః. ఓ రోజున బాల యోగేశ్వర్ భగవాన్ గారు పరశువ శిఖర క్షేత్రంలో మహిమా గాడిలో ధ్యానం చేసుకుంటూ ఆయన కూర్చుంటారు, జపం చేసుకుంటూ అలా కూర్చుంటారు. ఆయన దగ్గర ఒక భక్తుడు ఉంటాడనమాట. ఆ భక్తుడు రోజు భగవాన్ గారికి స్నానానికి నీళ్లు తీసుకొచ్చి పెట్టి సేవలు చేస్తూ ఉంటాడు. ఓ రోజు నా భక్తుడు అంటాడు, భగవాన్ నేను ఇంటికి వెళ్ళి వస్తాను అని అంటాడు. అంటే భగవాన్ గారు అంటారు, ఈరోజు అమావాస్య, వెళ్ళమోకు ఉండమంటారు. కాదు, నాకు ముఖ్యమైన పని ఉంది భగవాన్, వెళ్తానంటే భగవాన్ ఒప్పుకోరు, వెళ్ళటానికి వీల్లేదు అనేటప్పటికీ సరే భగవాన్ అలా చెప్పారు కదా అని చెప్పి అతను ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత రాత్రి అవుతుంది కదా, రాత్రి అవుతుంది, ఆ రోజు అమావాస్య అవుతుంది. భగవాన్ గారేమో ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు. ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే ఈ భక్తుడు కూడా ఒక చోట కూర్చొని ఆయన కూడా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత రాత్రి అర్ధరాత్రి 1 గంట ఆ సమయంలో అమావాస్య చిమ్మ చీకటి, అక్కడి నుంచి అదో రకమైన అర్ధరాత్రి వేళ, అది అంతా అడవి కదా, ఒక తమాషా అయిన శబ్దం ఒకటి వస్తుంది. పైగానేమో ఆ సమయంలో భగవాన్ లేచి ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి భక్తుడిని లేపి, కొంచెం దూరం అలా వెళ్ళొద్దాము అని చెప్పంటే, అమ్మో భగవాన్ అమావాస్య చీకటి నాకు భయంగా ఉందంటే, లేదు లేరా అని చెప్పి భగవాన్ లేపుకొని తీసుకొని వెళ్తారు. వెళ్ళి కొంచెం దూరం అట్లా నడుస్తారు. కడియం చెట్టు, వేప చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ. ఆ చెట్ల కింద అలా తిరుగుతూ ఉంటే ఉన్నట్టుండి సడన్గా చెప్పను, అప్పుడు భగవాన్ గారు శిష్యుడు అలా కడియం చెట్టు కింద, వేప చెట్టు కింద అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి, అది అమావాస్య చిమ్మ చీకటి కదా, సడన్గా పడమట వైపు నుంచి ఒక వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు ఎలా వస్తుంది, చందమామలాగా భగవాన్ చుట్టూ పెద్ద ఆరా వస్తుందన్నమాట. ఇలా రౌండ్గా ఆరా వస్తుంది భగవానికి. వచ్చేటప్పటికి ఈ శిష్యుడు నిశ్చేష్టుడైపోతాడు. అయిపోయి ఏమీ అతనికి మనసు పని చేయదనమాట. అలా అనే చూస్తూ ఉంటాడనమాట. చూస్తూ ఉండగా ఆరా ఏమనేమో ఆ వెలుగు, ఒక్క వెలుగు వచ్చి అతని మొహానికి కొట్టుకొని ఆ వెలుగు కాస్త మాయమైపోతుంది. మాయమైపోయిన తర్వాత కొంతసేపటికి ఆ శిష్యుడు తెప్పరిల్లుకొని, భగవాన్ మీ చుట్టూ ఎంత పెద్ద ఆరా వచ్చిందో నిజంగా నాకు చూస్తుంటే మీరు కైలాసంలో ఉన్న ఆ చంద్రశేఖరుడా, ఆ శివుడా అన్న భావంలో నేను తన్మయత్వంలో నిండిపోయినాను. భగవాన్ ఎందుకు ఇలా నాకు కనిపించింది అని ఆ భక్తుడు పారవశ్యంగా అడుగుతాడు. అడిగేటప్పటికీ భగవాన్ ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఏమీ మాట్లాడనమాట. ఆయనకి తెలుసు కదా, అందుకని ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. కానీ ఆ శిష్యులు వదిలిపెట్టరు. భగవాన్ నాకు ఈ సంగతి చెప్పండి, ఎందుకు అలా వచ్చింది, అది పడమటి వైపు నుంచి వచ్చింది, అటువైపు ఏముందో వెళ్ళి చూసొద్దామా అని కుతూహలంగా అడుగుతాడు. అడిగితే భగవాన్ మాట్లాడు. అలా ఒక వారం రోజులు ఈ శిష్యుడు అడుగుతూనే ఉన్నాడు భగవాన్ని, పడమటి వైపుకు పోదాము, అటువైపు ఉందో చూద్దాము అనేటికి సరే పద అని భగవాను ఆ భక్తుడు బయలుదేరుతారు. బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడంతా కొబ్బరి చెట్లు, మళ్ళీనేమో రావి చెట్లు, వేప చెట్లు, ఇలా అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట. మేడి చెట్లు అంటే సాక్షాత్తు ఈయన దత్తాత్రేయుడు చెట్టు కదా, అది దత్తాత్రేయుడు ఉంటాడంటారు మేడి చెట్టు కింద. ఆ మేడి చెట్టు, రాగి చెట్టు అంటే విష్ణుమూర్తి అని ఆయన, అన్నీ అద్భుతాలు, అన్నీ భగవంతుడి చెట్లే అవన్నీను. అయితేను అక్కడ దాకా వెళ్ళేటప్పటికి అక్కడ ఒక స్వయంభూ ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది, చిన్న గుడి. ఆ గుడిలో ఒక వ్యవసాయదారుడు ఉంటాడనమాట. రోజు గుడి ఉంది కదా, అతను ఊరుకోలేక ఆ గుడిలో దీపం పెట్టడం, ఏదో నైవేద్యం పెట్టడం అలా చేస్తూ ఉంటాడు. అయితేను ఆ చుట్టూ కూడా, గుడి చుట్టూతా కూడా ఎప్పుడూ ఆవులు గడ్డి మేస్తూ కన్నులు పండుగగా ఒక బృందావనంలాగా ఉంటుంది ఆ గుడి చుట్టూతా అనమాట. అప్పుడు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ వ్యవసాయదారులతో అంటారు, అడుగుతారనమాట, ఏంటి మాకు ఇలా అమావాస్య రోజున రాత్రిపూట ఇటువైపు నుంచి ఒక వెలుగు వచ్చింది,
అని చెప్పి అని అడిగితే అప్పుడు ఆ వ్యవసాయదారుడు చెప్తాడు, ఈయన స్వయంభూ ఆంజనేయ స్వామి ఏమిటనుకున్నారు, ఈయన వెలుగే, మీరు ఈశ్వరుడు అవతారం కనుక ఈ వెలుగు మీ దగ్గరికి వచ్చింది అని చెప్పి ఆ వ్యవసాయదారుని చెప్తాడనమాట. ఆ భగవాన్ మహత్యానికి ఆంజనేయ స్వామి అలా వెలుగు రూపంలో వచ్చి భగవాన్ చుట్టూ ఆరాగా ఉండటము చూసిన ఈ శిష్యుడికి నిజంగా భగవాన్ మీరు సాక్షాత్తు భగవంతుడే కదా అని చెప్పేసి అని అతన్ని కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి ఎంతో తన్మయుక్తుడైపోతాడు. అప్పుడు భగవాన్ చిరునవ్వుతో అతనికి ఆశీర్వచనాలు ఇస్తారన్నమాట. ఆ భక్తుడు చక్కగా మంచి ధ్యానంలో ఉండి ఆయన కూడా ఒక సిద్ధయోగిలాగా తయారైపోయి అందరికీ అక్కడ వచ్చిన వాళ్ళందరి కష్ట సుఖాలు అవన్నీ ఆ భక్తుడికి అంత దివ్యమైన అనుభవం కలిగింది కదా. భగవాన్ గారిని కావలించుకొని, భగవాన్ నాకు ఎంత పుణ్య విశేషం వల్ల ఇలా దర్శనం కలిగించింది అని చెప్పి అనన్య భక్తి ఉండేటప్పటికీ భగవాన్ ఆయన ఆశీర్వదిస్తారు. ఆయన ఇప్పుడు మహారాష్ట్రలో ఒక సిద్ధయోగిగా, ఆ సిద్ధయోగి బాలయోగి ఈశ్వర్ భగవాన్ గారికి ఆ చుట్టూ అలా ఆ విష్ణుమూర్తి అలా వచ్చి ఆయనకి నిజంగా ఈయనే భగవాన్ అని మనకి దృష్టాంతరం చూపించింది కదా. ఆ దృష్టాంతరం చూసిన ఆ భక్తుడికి భగవాన్ గారి ఆశీర్వచనంతో అతడు మహారాష్ట్రలో భగవాన్ గారు చెప్పినట్లుగా అక్కడ ఉండి అక్కడికి వచ్చేపోయే వాళ్ళ కోరికలకి దుఃఖాలను పోగొడుతూ ఆయన అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఇప్పటికీ కూడా అన్నమాట. అది భగవాన్ గారి యొక్క గొప్పతనము, మహత్యము, దీవెనలు. హర హర మహాదేవ. తాడేపల్లి విజయరామ. రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః.